నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలు ఒకటి తీసుకుని బండి సంజయ్ గద్దర్ గారి పని చేసిన కమెంట్స్ కావచ్చు, లేకుంటే మందకృష్ణ మాదిగ గారికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అనేది ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా వరకు రాజకీయంగా నడుస్తున్నాయి. అండ్ అలాగే రేవంత్ రెడ్డి కూడా దావోస్కి వెళ్ళి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చిన 45,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి ప్రకటించిన పరిస్థితి. సో మాట్లాడే ఈ మూడు అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ. ఫస్ట్ గా అన్న, మందకృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. సో ఎట్లా చూస్తారు? అండ్ అలాగే ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పటి నుంచి కూడా చాలా రాజకీయంగా అక్కడెక్కడ నడుస్తాను. అంటే బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఇచ్చారు, లేకపోతే ఎస్సీ వర్గీ కానీ ఇప్పుడు గరం తెలంగాణ ఉంది కాబట్టి ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ నడుస్తాను. సో ఎట్లా చూస్తున్నారు ఇవన్నీ? అంటే మందకృష్ణ మాదిగ ఏం తెలియనోడు పాపం, ఇక్కడ రోడ్ల మీద పడి తిరిగేటోడు లేకపోతే ఏటోనికి ఇచ్చిరు అన్నట్టు మాట్లాడతారు. అబ్బాయి ఏంది, తన ఎక్కడ నేపథ్యం ఉంది కదా, 30 సంవత్సరాల పోరాటం ఉంది తనకు. తర్వాత డిఫరెంట్ సామాజిక అంశాల మీద తన తెలంగాణలో ఇప్పుడు ఇలా ఆరోగ్యశ్రీ ఎవరితో వచ్చింది, తన ఫైట్ చేస్తేనే కదా. పిల్లలను పట్టుకొని రోడ్ల మీద పట్టుకొని తిరుగుకుంటా పెన్షన్ల స్కీమ్ ఎట్లకెళ్ళి వచ్చినాయి. సో ఆయన చాలా పనులు చేసిండు, అది కాంగ్రెస్ గుర్తించలేదు, వీళ్ళు గుర్తించి ఇచ్చారు, దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఏదో మందకృష్ణ పార్టీ అంటే మందకృష్ణలో పార్టీ కాదు కదా, మందకృష్ణ బీజేపీ జెండా పట్టుకొని పువ్వు గుర్తు పెట్టుకొని ఆయన తిరిగి అనేది కాదు కదా. ఆయన దేనికి మన ఎలక్షన్స్ లో సపోర్ట్ చేసిండు. ఎందుకు చేసిండు? వర్గీకరణకు వాళ్ళు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చేసిండు. అంతకుముందు సేమ్ సపోర్ట్ కాంగ్రెస్ కూడా చేసిండు కదా, మరి అట్లా టీడీపీ కూడా చేసిండు కదా. మరి అప్పుడు లేని ఇప్పుడేంది? దేశము బీజేపీ చేతులు ఉన్నది కాబట్టినే బీజేపీ వాళ్ళు లెటర్ ఇస్తేనే జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆడ గవర్నమెంట్ నుంచి ఇచ్చే దాంట్లో ఆయన దానికి సపోర్ట్. అది ఇంతకుముందు కూడా అన్ని పార్టీలు చేసిండు, ఇప్పుడు చేసిండు. మరి 28 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు ఆయన ఏ బీజేపీకి ఏం ఓటేయమని చెప్పలే కదా. లాస్ట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయిండు, దాంట్లో తప్పే ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బండి సంజయ్ గారు కమెంట్ చేశారు, ఏదైతే ఆ రోజు చూసినాం మనం, అంటే మా బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టంలే, మా కార్యకర్తలకు మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి కొన్ని కమెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు కూడా ఎలక్షన్ టైంలో బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి సో ఈ బండి సంజయ్ చేసిన కమెంట్స్ కూడా గట్టిగా బలంగా అవుతున్నాయి. సో అందుకని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి రాజకీయంగా నడుస్తాం. లేదు, అది తప్పు. ఆయన పెద్ద పరిణితి చెందినటువంటి మనిషి లెక్క ఆయన మాట్లాడినట్టు నాకైతే అనిపించలేదు. అది కాదు, అది ఆయన అట్లా మాట్లాడు తప్పు కాదు. అది నిజం కూడా. ఈ మందకృష్ణకి ఇచ్చిన అవార్డుని కూడా చిన్నగా చేసినట్టుగా మాట్లాడిండు, మా పార్టీకి చేసింది కాబట్టి అన్నట్లు ఎక్కడ మాట్లాడిండు. తప్ప అది ఐ థింక్ ఆయన మళ్ళా రీథింక్ చేసుకోవాలి, దాన్ని రీథింక్ చేసుకోవాలి. అది తప్పు. అది అట్లా అంటే నిజం కూడా జనం కూడా మొన్న సపోర్ట్ చేసింది కాబట్టినే ఇచ్చిందనే లెక్కలు, కానీ అది రాంగ్. అది మందకృష్ణకి ఇచ్చిన అవార్డుని కూడా తక్కువ చేసి చూపించినట్టుగానే ఉన్నది. కాదు, తను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా నేపథ్యం ఉంది కదా. ఏదో మామూలుగా గుడిసెలల్లో పేద ఇళ్లలో అంటరాని కులాలని చెప్పి సమాజం మొత్తం దూరం పెట్టి ఊరు బయట ఉన్నటువంటి కులంకెళ్ళి వచ్చి కనీసం మాదిగా అనే చెప్పుకునే సిచ్యువేషన్ లేనటువంటి కులానికి ఒక గుర్తింపు చేసేటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయనే. అసలు పరమాన్నాలు అంటే ఏంటియో తెలియని దాంట్లోకి వెళ్ళి వచ్చినట్టు, అసలు కడుపు నిండా భూవ తినలేనటువంటి మాదిగా జాతిలోకి వెళ్ళి పుట్టి వచ్చి వాళ్ళకు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి పేరు పక్కన కులం పేరు పెట్టేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి అటువంటి పోరాటాలు చేసి వాళ్ళు ఎంబడే ఉండి 30 సంవత్సరాలుగా ఒంటి మీద నువ్వు నల్ల కండువా వేసుకొని తిరుక్కుంటా అంటారు కదా, తొక్కని గడపలేదు మొక్కని దేవుడు లేడు అన్నట్టుగా అందరి దగ్గరికి పోయి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి కొట్లాడేటువంటి వ్యక్తి. ప్లస్ అదొకటే కాదు, సామాజిక బాధ్యత కదా. సమాజంలో ఏ సమస్యలు ఉన్నా కానీ నేను సైతం అంటే చాలా సందర్భాలలో నిలబడ్డాడు. అటువంటి వానికి ఇచ్చుడు న్యాయం. సో బండి సంజయ్ ఇట్లా అనే వరకు అది వేరే తిరిగిపోతుంది, కానీ తప్పు. బండి సంజయ్ కూడా ఆ స్టేట్మెంట్ వెనుకకు తీసుకోవాలి. ఆయన అవార్డ్స్ ఇచ్చిన అందరికీ కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చిండ్రు వీళ్ళనే గాడికి మాట్లాడిండు. అది ఐ థింక్ నేను బీజేపీ పార్టీ కూడా అది యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటలేను. ఈయన అంతా ఏమో మరి మాట్లాడినారు. ఇక్కడ బండి సంజయ్ గారే మన గద్దర్ అన్న గురించి తెలుసు, మనకి రాష్ట్రంలో రావడానికి కీలక పాత్ర గద్దర్ అన్న పోషించు. సో గద్దర్ అన్న పైన కూడా కొన్ని కమెంట్ చేశారు బండి సంజయ్. ఆయనకి ఎట్లా ఇస్తాం, అర్హత కాదు, ఆయన నక్సలైట్లను చంపారు, సారీ నక్సలైట్ నేపథ్యం అనేది, మా బీజేపీ కార్యకర్తలను చంపారు, పోలీసులు చంపినది, పాటలు పాడినా, ఇవన్నీ కూడా కమెంట్స్ చేశారు. సో ఈ కమెంట్స్ ఎట్లా చూస్తారు? వాలేకుం సలాం అలేకుం ఓ పోలీస్ అన్న, మాట చెప్తా మన్నించింటావా ఓ పోలీస్ అన్న. FIR రాదు, SI గానే రానే వచ్చే, కళ్ళ ముందు వచ్చి నోడు కారులల్లా తిరగబట్టే, టోపీ నెక్కరు మార్చినారు రో పోలీస్ అన్న, నీకు టోపీ పెట్టినారు రో పోలీస్ అన్న అన్నాడు. నాసా కింద మిసా కింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయో పోలీస్ అన్న, పోరు తప్ప దారి లేదయో పోలీస్ అన్న అని కూడా పాడినోడే కదా. మరి తన రాసిన పోలీసు వాళ్ళ మీద కూడా రాసింది కదా సభలల్లా.
సో పోలీసులను చంపాడు, ఆడ చంపింది, ఎవరు చంపింది, ఏంది, ఎట్లా చంపారు, ఏంది, ఆధారాలు ఉంటే గదరాన్న మీద ఇప్పుడు కూడా చెప్పి సమాజానికి చూపి పలానా దగ్గర ఒక గదరాన్ని ఉండి తుపాకి పట్టుకొని కాల్చిరని. ఉంటా గదరాన్ని తుపాకి పట్టి కాల్చిరు కదా, గదరాన్న ఛాతీలో తూటాలు పడ్డాయి కదా, ఆయన స్పైనల్ కార్డ్ చచ్చిపోయే వరకు స్పైనల్ కార్డ్ మీద బుల్లెట్ ఉండే కదా. సో ఇవన్నీ ఏంటంటే ఏదన్నా కన్విన్సింగ్ గా మాట్లాడితే ఒక అంటే దాని మీద కంప్లీట్ గా నాలెడ్జ్ ఉండి మాట్లాడినట్టుగా మాట్లాడాలి. తన ఒకటే సైడ్ ఆలోచించదు ఎప్పుడు. చెప్పని నీకు ఓకే నాకు నక్సలిజం మీద నాకు ఈ వ్యతిరేకత ఉన్నది, యాక్సెప్టెడ్, వ్యతిరేకత ఉన్నది, గిది ఉన్నది, మీరు పలానోనికి ఇట్లా అన్యాయంగా చంపారు, పలానోనికి ఇప్పుడు నేను కూడా చెప్తా ఇలా తుపాకులు పట్టు నాకు ఇష్టం లేదు, కానీ నక్సలైట్ల భావజాలం కావచ్చు నేను అనేది వదిలేసే భయ్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా నక్సలైట్ భావజాలం కాదు, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అన్నారు. భావజాలం పక్కకు పడేసాయి, ఎజెండానే మా ఎజెండా అన్నోళ్ళు ముఖ్యమంత్రి అనేది కాకముందు అన్నారు, అయినాక కొద్దిగా అటు ఇటు చేసారు. బూటాకప్ ఎన్కౌంటర్లని ప్రతి ఒక్కరు ఆపోజిషన్ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళు కదా ఇవన్నీ, ఇలా మీరు అవే చేస్తున్నారు కదా. సో ఇవన్నిటి మీద నువ్వు ఏదున్నా కానీ సమగ్రంగా ఒక అంశం మీద తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ, భారతదేశం గర్వపడేటువంటి ఒక ముద్దు బిడ్డ ఆయనే, తనను పట్టుకొని ఇట్లా ఏదో చులకన చేసినట్టుగా మాట్లాడు, వ్యక్తి హననం చేసుడు క్యారెక్టర్ అనేది ఏమవుతుందంటే నువ్వు అట్లా చేస్తే తనకేం దెబ్బ పడదు, ఏదో ఆకాశం మీద ఊంచితే నీ మీద పడ్డట్టు ఉంటుంది. ఇప్పుడు అయితే జనం కూడా చూస్తుంటారు కదా, ఇలా తెలంగాణలో ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో తన సాహిత్యం లేని పాట లేని లేదు. అటువంటి మీద నువ్వు మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే నువ్వే అబాస్ పాలవుతావు. ఇలా బండి సంజయ్ గ్రాఫ్ దిగిపోయింది, ఇట్లా బీజేపీ గ్రాఫ్ కూడా దిగిపోతుంది, బరాబర్ దిగిపోతుంది. నేను లాస్ట్ ఎలక్షన్ నీకు సపోర్ట్ చేయలే కావచ్చు, దేనికి సపోర్ట్ చేయలే, ఎందుకు చేయలేదు, దాన్ని ఒక ఐడియాలజికల్ గా చేయి. అడగోలుగా నువ్వు చంపిండు అది అంటే చంపిండు చూపించాలి కదా, అది తప్పది. అట్లా మాట్లాడు. బండి సంజయ్ ఐ థింక్ బీజేపీకి బండి సంజయ్కి గదరన్న తిట్టిన దాని విషయంలో కొంచెం నెగటివిటీ డ్యామేజ్ పక్క జరుగుతుంది. సో ఇంకోటన్నా రాష్ట్రంలో కూడా ఇంతకుముందు మందకృష్ణ కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి, చాలా మంది కూడా గద్దర్ అన్నని మందకృష్ణ కంపేర్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. చాలా సందర్భాల్లో కూడా చూస్తున్నారు. అంటే గద్దర్ అన్నకి రావాల్సిన అవార్డు మీకు వచ్చిందని చెప్పి కొంతమంది అడుగుతున్నారు, లేకపోతే గద్దర్ అన్నకు రావాల్సిన అవార్డు మీకు ఇచ్చారని చెప్పి చాలా అంటే కంపేర్ చేస్తున్నారు. మందకృష్ణ కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. సో ఈ కంపేర్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అండ్ కంపేర్ చేయడం కరెక్ట్ అంటారా? కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. తనది తన, మందకృష్ణ అన్నది మందకృష్ణ డిఫరెంట్. ఓకే, ఈ కంపారిజన్ లో పోకండి. ఈ వర్గీకరణ అంశంను గదరన్న కూడా సపోర్ట్ చేసేసి ఈ మీటింగ్ లో తను కూడా వచ్చింది, అంతే అక్కడ వరకు చూడండి. ఓకే, దీన్ని అంతా ఎక్కడెక్కడనో తీసుకుపోయి ఇదంతా ఏంటంటే ఒక ఇద్దరు పర్సనాలిటీస్ గురించి అట్లంతా వేగ్గా తెలియకుండా అంటే హాఫ్ నాలెడ్జ్ తోని మాట్లాడు ఇటువంటి చేస్తే మంచిది కాదు. జనం ముంగట మీరే ఎక్స్పోజ్ అవుతారు అంతే. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి రీసెంట్ గా దావోస్ పర్యటనకి వెళ్ళి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. గతంలో కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు, అప్పుడు 40,000 కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా దావోస్ పర్యటనకి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చామని ఇప్పుడు చెప్తారు. అలాగే 45,000 కోట్లు 45,000 ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నుంచి మనం నడుచుకుంటూ పోతే అన్ని ప్రతి ఒక్క మెట్రో పిల్లర్ కూడా అడ్వర్టైజ్మెంట్. సో దీనిపైన ఏం చెప్తారన్న? ఇక అదే మరి చూడాలని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టిండో ఏమేమి ఉన్నాయో పెట్టిన హోర్డింగ్స్ అయితే బొచ్చలు పెట్టిండు. లాస్ట్ ముఖ్యమంత్రి మీద కూడా గిట్లనే హోర్డింగ్ల వరకు పరిమితమైంది అని చెప్పి మాటలు చెప్పిండు కదా. అవే మరి ఇప్పుడు ఆ హోర్డింగ్లు అవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని పెట్టిండి అనేది ఒక శ్వేతపత్రం మొత్తం విడుదల చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎన్ని అప్పులు ఉన్నాయో అని చెప్పిండు కదా, అక్కడ ఎన్నెన్ని ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది లిస్టు బయట పెట్టాలి అన్నాడు కదా. దాదాపు 50,000 ఉద్యోగాలు అని చెప్పిర్రు, 178,000 79,000 చెప్తా ఉన్నారు. ఇక అది ఫిగర్ మళ్ళీ ఇంకా పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు. పోయేసాక ఫిగర్ తప్పు చెప్పినాం, ఇంతకన్నా ఎక్కువ వచ్చినాయని చెప్పని ఏం చెప్తారో నాకు తెలియదు. కానీ సో ఇప్పుడు ఉన్న వాటి అయినా కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చింది అనేది కూడా ఏ ఫ్యాక్టరీకి ఏమేమైనా ఎక్కడెక్కడ ఏముంది అది బయట పెడితే మనం నమ్ముతాం. కానీ అప్పటిదాకా ఇవన్నీ లాస్ట్ గవర్నమెంట్ కూడా చూసినాం. అబ్బా సేమ్ వేలో పోతున్నారు ఇల్లు, అంతే ఆల్మోస్ట్ సేమ్ వే. నాకు పెద్దగా ఏం లేదు, నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇది తెలంగాణ పృథ్వీరాజ్ అన్న చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏదో, సో గద్దర్ అన్న పైన చేసిన వ్యాఖ్యల వల్ల సో కంప్లీట్గా బీజేపీ గ్రాఫ్ కూడా, బండి సంజయ్ గ్రాఫ్ కూడా దిగింది అని చెప్పేసి తెలంగాణ పృథ్వీరాజ్ అన్న అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ వైన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.